హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో విండోస్ ఫైల్ సిస్టమ్ గురించి చూద్దాం. ఇవన్నీ కూడా బేసిక్ ట్రైనింగ్ వీడియోస్ అనమాట. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఆర్పిఏ టూల్స్ అంటే మీకు సాఫ్ట్వేర్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, సిస్టమ్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ వీడియో లెసన్ వినొద్దు. లేదు అనుకుంటే ఈ వీడియో వినండి. ఇవి మన ఆర్పిఏ టూల్స్ అన్నీ కూడా బేసికల్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే, సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ తోటి ఎక్కువగా డీల్ చేస్తూ ఉంటాయి ఆర్పిఐ టూల్స్. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం ప్రీవియస్ వీడియోలో మన యొక్క డి డ్రైవ్లో ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని రీడ్ చేసింది. ఓకే, అలాగే మన సిస్టమ్ కాకపోతే వేరే సిస్టంలో ఉన్న డేటాను రీడ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఎఫ్టిపి అకౌంట్స్ వాడుతూ ఉంటాం. ఎఫ్టిపి అకౌంట్ ద్వారా దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే రిమోట్ సర్వర్ యూజర్ నేమ్ పాస్వర్డ్లు ఉన్నాయో ఆ ఫైల్ అకౌంట్కి సంబంధించినవి వాటితోటి లాగిన్ అయ్యి మనం అక్కడ ఫైల్స్ని రీడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో బేసిక్గా మనకి విండోస్ ఫైల్ సిస్టమ్ మనం చూసినట్టయితే మీకు ఇక్కడ కంప్యూటర్ ఐకాన్ కనపడుతుంది కదా, కంప్యూటర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అని చెప్పి 3 డ్రైవ్లు కనపడుతున్నాయి. అలాగే డ్రైవ్ ఎఫ్ డ్రైవ్ కూడా అంటే గూగుల్ డ్రైవ్ డివిడి డ్రైవ్ కూడా కనపడుతుంది. మీరు ఏదైనా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ని కానీ ఎక్స్టర్నల్ ఫోన్ కానీ ఏదైనా మీరు కనెక్ట్ చేసుకున్నట్టయితే యూఎస్బి ద్వారా ఆ సింబల్స్ కూడా మీకు ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఓకే, నేను ఇప్పుడు డి డ్రైవ్ను ఓపెన్ చేస్తున్నాను. డి డ్రైవ్లో నాకు మొబైల్ నెంబర్స్ అనే ఒక ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ బేసికల్గా మీరందరూ ఎలా పెట్టుకుని ఉంటారంటే లిస్ట్ వ్యూ కానీ లేకపోతే స్మాల్ ఐకాన్స్ ఈ వ్యూలో కానీ పెట్టుకుని ఉంటారు. ఆర్పిఐ డెవలపర్స్ అందరూ కూడా ఏ విధంగా పెట్టుకోవాలి అంటే లిస్ట్ వ్యూలో పెట్టుకోండి. ఇది విండోస్ 7 డీటెయిల్స్ వ్యూలో పెట్టుకోండి. ఓకే, డీటెయిల్స్ వ్యూలో. అలాగే మీకు ఏదన్నా హిడెన్ ఫోల్డర్స్ ఉన్నాయేమో అవి చూడాలి అనుకుంటే ఆల్ట్ ఎఫ్ క్లిక్ చేసినట్టయితే టూల్స్లో ఫోల్డర్ ఆప్షన్స్ అని కనబడుతూ ఉంటుంది. ఫోల్డర్ ఆపరేషన్లోకి వెళ్ళి వ్యూలోకి వెళ్ళి షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆన్ ద డ్రైవ్ అని చెప్పి మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, సో మీరు ఏదైనా ఫైల్ యొక్క పాత్ని మీరు కాపీ చేసుకోవాలనుకుంటే ఫర్ సపోజ్ ఈ టెక్స్ట్ ఫైల్ పాత్ని మీరు కాపీ చేసుకోవాలనుకున్నారనుకోండి, ప్రాపర్టీస్లోకి వెళ్ళి జనరల్లో మీకు ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది ఇక్కడ మనకి కనపడతా ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ ఫైల్. మీరు కంప్లీట్గా ఈ టెక్స్ట్ ఫైల్ని రీడ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మీరు ఈ పాత్ని కాపీ చేసుకుని యాక్చువల్గా ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ అయితే విండోస్ 10లో ఎలా ఉంది అనేది నాకు తెలియదు. ఇప్పుడు 5 to 6 ఏదన్నా ఈ నేమ్ కాపీ చేసుకుంటున్నాను. ఈ నేమ్ 5 to 6K. ఓకే, బ్యాక్వర్డ్ స్లాష్. సో స్లాష్ బ్యాక్ ఉంటే దీన్ని బ్యాక్వర్డ్ స్లాష్ అంటాము. తర్వాత ఆ పాత్ .txt ఈ విధంగా మీరు పర్టికులర్ ఫైల్ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా పాత్ని మీరు కాపీ చేసుకుని మన ఆర్పిఐ టూల్స్లో దాని పాత్ కింద ఇచ్చుకుంటూ ఉంటారు అనమాట. అదే ఫోల్డర్ అనుకోండి, ఫోల్డర్ గురించి మీరు ప్రీవియస్గా చూశారు. సో ఎగ్జాక్ట్గా ఫోల్డర్ని కాపీ చేసుకుని వస్తాం. ఓకే, మీరు ఎప్పుడు కూడా ఈ ఫోల్డర్ని వాడుతున్నాను. నేను నార్మల్గా ఏం చేస్తున్నాను అంటే నేను ఈ డి డ్రైవ్లోకి వెళ్ళి అందులోకి వెళ్ళి యూఐ పాత్ ఫైల్స్ అనే ఫోల్డర్ని యూజ్ చేసుకుంటున్నాను. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని షార్ట్ కట్ని క్రియేట్ చేసుకుని డెస్క్టాప్ మీద షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవచ్చు. సెండ్ టు డెస్క్టాప్ క్రియేట్ షార్ట్ కట్ని యూజ్ చేసుకున్నట్టయితే మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా జనరల్ థింగ్స్, ఇవన్నీ కూడా మీకు తెలిసినాయి. టైప్ ఆఫ్ ఫైల్ ఈజ్ టీఎక్స్టీ. ఒక్కోసారి ఈఎక్సీ ఫైల్ని మీరు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఈఎక్సీ ఫైల్కి ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే .exe అని చెప్పి కనపడతా ఉంటుంది. ఓకే, .exe అని చెప్పి కనపడతా ఉంటుంది. సో సాఫ్ట్వేర్స్ ఎక్కడ ఉన్నది, సాఫ్ట్వేర్స్. ఓకే, ఇక్కడ సాఫ్ట్వేర్స్ ఏమీ లేవు, అందుకని నేను చూపించలేకపోతుంది. అదే ఈ ఫైల్ అనుకోండి, ఈ ఫైల్ ఏం ఫైల్ చూడండి, టోరెంట్ ఫైల్. ఈ విధంగా మీరు పర్టికులర్ ఫైల్ని రీడ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ పాత్ తర్వాత బ్యాక్వర్డ్ స్లాష్ తర్వాత ఇదైతే నేమ్ ఉందో ఆ నేము .torrent. ఏ ఫైల్ .exe ఫైల్ అయితే .exe, డాక్యుమెంట్ అయితే .docx ఈ విధంగా మీరు మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో షార్ట్ కట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కువగా మీరు ఏం పెట్టుకుంటారు, డీటెయిల్స్ వ్యూ పెట్టుకోండి. డీటెయిల్స్ వ్యూ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్. సో మోడిఫికేషన్ టైం, ఒక్కోసారి మనం ఫైల్ని క్రియేట్ చేసినప్పుడు
ఆ ఫైల్ని ఎడిట్ చేసినప్పుడు ఎడిట్ చేసిన ఫైల్ ఎక్కడుందా అనేది మనం ఇక్కడ ఎత్తుక్కుంటూ వస్తుంది. లేదు అనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ డేట్ మీద క్లిక్ చేస్తే డేట్ వైజ్గా ఎప్పుడెప్పుడు క్రియేట్ చేసిన ఫైల్స్ అనేవి మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ టైప్ మీద క్లిక్ చేసుకోవచ్చు, అలాగే సైజు. సో లేదు ఇంకా మీరు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి మోర్లోకి వెళ్ళినట్టయితే మోర్లో మీకు ఇంకా నేను యాక్చువల్గా ట్యాగ్స్ క్లిక్ చేసి ఉంచాను, ట్యాగ్స్ తీసేయచ్చు. ఇంకా ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి, ఆప్షన్ ప్రకారంగా మీరు సోర్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, టైప్ ఆఫ్ ఫైల్ ప్రకారం కూడా మనం సోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి జేపీజీ ఇమేజెస్ కానీ టెక్స్ట్ ఫైల్ ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. ఈ విధంగా మీరు ఫైల్ సిస్టమ్ అదే మనకి ఏదైతే మనం ఇక్కడ డి డ్రైవ్లో ఒక న్యూ ఫోల్డర్ని ఓపెన్ చేయాలంటే న్యూ చేసి న్యూ ఫోల్డర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఈ ఫోల్డర్కి మనం రీనేమ్ చేసుకుంటాం. ఓకే, ఒకవేళ ఇది ఇలా జనరేట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడికి వెళ్ళి రీనేమ్ చేసి ఇక్కడ ఈ ఫైల్కి నేమ్ ఇచ్చుకుంటూ ఉంటాం. అలాగే ఈ ఫోల్డర్కి, అలాగే ఇందులో ఫైల్స్ క్రియేట్ చేయాలనుకుంటే న్యూలోకి వెళ్ళి టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటే టెక్స్ట్ ఫైల్, డాక్యుమెంట్ అయితే డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. తర్వాత రీనేమ్ చేయాలంటే రీనేమ్ F2 అయినా ప్రెస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే రీనేమ్లోకి వెళ్ళి రీనేమ్ చేస్తాం. ఇవేవైతే ఫీచర్స్ మన విండోస్లో ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి ఎలాగైతే న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేస్తామో అలాగే మనకు యూఐపాత్లో కూడా ప్రతి ఆర్పిఏ టూల్లో కూడా ఓకే సమ్ ప్రీ డిఫైన్డ్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఆ యాక్టివిటీస్ ద్వారా మనం ఫైల్ని అదే మన యొక్క ఫోల్డర్ సిస్టంలో ఫోల్డర్స్ని క్రియేట్ చేయొచ్చు, ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, ఫైల్ని రీనేమ్ చేయొచ్చు, ఫైల్లో డేటాని రైట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు, అలాగే లాస్ట్ మాడిఫైడ్ డేట్ కూడా చూసుకోవచ్చు. ఒక ఫైల్ కంటిన్యూస్గా అప్డేట్ అవుతుంది అనుకోండి, కొన్ని ఫైల్స్ అందులో లాస్ట్ మాడిఫైడ్ ఫైల్స్ ఎప్పుడు ఉన్నాయి, లేకపోతే డేటాని అపెండ్ చేయొచ్చు. అలాగే మీరు ఫోల్డర్స్ని ఏం చేస్తూ ఉంటారు, ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్కి మూవ్ చేస్తూ ఉంటారు, మూవ్ చేయొచ్చు, లేదనుకుంటే ఫోల్డర్ని కాపీ చేయొచ్చు ఒక ఫోల్డర్ నుంచి ఒక ఫోల్డర్. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి యూఐపాత్ ఏదైనా ఆర్పిఏ టూల్లో ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా చాలా బేసిక్ థింగ్స్. ఇవన్నీ మీకు అందుకనే మీకు ఫైల్ సిస్టమ్ మీద ఐడియా ఉన్నట్టయితే ఈ వీడియోని మీరు చదవద్దు, ఓకే, వినొద్దు, సారీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు పర్టికులర్గా మై కంప్యూటర్ను ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి కంప్యూటర్లో చూసుకున్నట్టయితే డ్రైవ్స్ ఓపెన్. నాకు డి డ్రైవ్లో వెళ్ళి డి డ్రైవ్లో యూఐపాత్ అనే ఫోల్డర్ని ఇక్కడ నుంచి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇలా. ఓకే రైట్, దీన్ని షార్ట్ కట్ క్రియేట్ చేసుకోవాలంటే సెండ్ టు కొట్టేసి షార్ట్ కట్ కూడా డెస్క్టాప్కి షార్ట్ కట్ కూడా క్రియేట్ చేయొచ్చు. లేదు ఈ పాత్ని మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే డైరెక్ట్గా మై కంప్యూటర్ను ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇక్కడ ఇన్పుట్గా ఆ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ని ఇచ్చినా సరే మనకు డైరెక్ట్గా ఓపెన్ అవుతూ ఉంటాయి.